ఓకే సార్. అందరికీ నమస్కారం. మీ అందరికీ తెలుసు, నిన్న 1 జూలై 2024 నుంచి కొత్త చట్టం ఇనాక్ట్ అయింది. మన పాత ఏ చట్టం ఉంది అది ఇండియన్ క్రిమినల్ కోడ్, తర్వాత క్రిమినల్ ప్రొసీజర్ కోడ్, తర్వాత ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్. ఈ ముగ్గురు లాస్ మన బ్రిటిష్ టైం కాలం నుంచి ఇక్కడ ఉంది. ఈ ముగ్గురు లాలో ఇప్పుడే 1 జూలై నుంచి చేంజ్ చేసి మన ఐపీసీలో రిప్లేస్ చేసి భారతీయ న్యాయ సంహిత, తర్వాత సిఆర్పిసి రిప్లేస్ చేసి భారతీయ నాగరిక సురక్ష సంహిత, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ లో రిప్లేస్ చేసి భారతీయ సాక్ష్య అధినియం. ఇది ముగ్గురు లాస్ నిన్న నుంచి ఇనాక్ట్ అయింది. అది బ్రిటిష్ టైంలో అది ముగ్గురు లాస్ ఉంది. అది మెయిన్ పర్పస్ అప్పుడే అది క్రిమినల్ లో పెనలైజ్ చేయడానికి ఉంది. బట్ ఇప్పుడే మన జస్టిస్ ఓరియంటెడ్, మన బాధితులకు న్యాయం జరగాలి, దానికోసం ఇది హోమ్ మినిస్ట్రీ అండ్ ప్రభుత్వం మన ఈ ముగ్గురు కొత్త లాస్ ఇనాక్ట్మెంట్ జరిగింది. ఈ లాస్ లో మెయిన్ ఇంపార్టెంట్ అంటే ఇది చాలా పబ్లిక్ ఫ్రెండ్లీ లాస్ ఇనాక్ట్ జరిగింది. మన పబ్లిక్ లో ఈజీగా ఫెసిలిటీ చేయడానికి మన ఈఎఫ్ఐ ఆప్షన్ కూడా ఉంది. మన అందరికీ తెలుసు, కొన్ని కేసుల్లో చాలా రిజిస్ట్రేషన్ కోసం చాలా డిలే అవుతుంది. దానికోసం ఒక న్యూ ఫెసిలిటీ ఈఎఫ్ఐ కూడా ఇంట్రొడ్యూస్ జరిగింది. ఈ ఫెసిలిటీలో పబ్లిక్ ఆన్లైన్ లో ఈమెయిల్ కానీ, వాట్సాప్ కానీ ఆర్ ఆన్లైన్ ఎలక్ట్రానిక్ మీడియా నుంచి కూడా కంప్లీట్ చేయొచ్చు. మన పోలీస్ బాధ్యత ఉంది. ఈ కంప్లైంట్ కంపల్సరీ ఈఎఫ్ఐ రిజిస్టర్ చేసి 3 days లోపల ఈ బాధిత ఎవరు ఉన్నారు, కంప్లైంట్ ఎవరు ఉన్నారు, వాళ్ళు 3 days లోపల పోలీస్ స్టేషన్ కి వచ్చి ఇది సంతకం పెట్టాలి. సో ఇది చాలా మంచిగా ఇనిషియేటివ్ అయింది. తర్వాత ప్రతి చట్టంలో కొన్ని ఇంప్రూవ్మెంట్ జరిగింది. మన కేసెస్ ఇన్వెస్టిగేషన్ లో కూడా యూజ్ ఆఫ్ టెక్నాలజీ ఇప్పుడే చాలా ఇంపార్టెంట్. సో ఈ టెక్నాలజీ గురించి ఈ వాట్ ఎవర్ ది స్టేట్మెంట్ రికార్డింగ్ ఉంది, పంచనామా రికార్డింగ్ ఉంది, అన్ని మొత్తం ఆడియో విజువల్ రికార్డింగ్ చేయొచ్చు. అది ఆప్షన్ కూడా వచ్చింది. సో ఇది మన ఇన్వెస్టిగేషన్ చాలా సపోర్ట్ అయితే, నాట్ ఓన్లీ ఇన్వెస్టిగేషన్ బట్ అది మన ట్రయల్ టైంలో కూడా ఈ ఆడియో విజువల్ చాలా ఇంపార్టెంట్ ఉంది. సో ఇది యూటిలైజేషన్ ఆఫ్ టెక్నాలజీ, ఇది మెయిన్ బ్యాక్బోన్ ఆఫ్ న్యూ క్రిమినల్ లాస్. తర్వాత మన చాలా మంది టైంలో లాంగ్ ఇన్వెస్టిగేషన్ అయితే డైలీ ఇన్వెస్టిగేషన్ మన డ్రాగ్ ఆన్ ఫర్ ఇయర్స్ టుగెదర్. సో ఇప్పుడే ఒక టైం బౌండ్ మెకానిజం వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ మన చిల్డ్రన్ గురించి, ఉమెన్ గురించి క్రైమ్స్ ఉన్నాయి, దాంట్లో మన 60 days లోపల ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ చేయాలి. నాట్ ఓన్లీ మన పోలీస్ డిపార్ట్మెంట్ లో బాధ్యత ఉంది, బట్ అది మన కోర్ట్ జడ్జెస్ పైన కూడా ఇది బాధ్యత ఉంది. వాళ్ళు కూడా ఇది అన్ని మొత్తం ఛాన్స్ తర్వాత